మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప చేత మరలా తిరిగి ఈ విధంగా మనము దేవుని మందిరములో కలుసుకుని దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, స్త్రీలముగా ప్రత్యేకంగా మనమందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మరి చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు రెండు చేతులు పైకెత్తి నిండు మనసుతో దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటి అని అంటే దైవ భక్తి కలిగిన స్త్రీ, ఉమెన్ ఆఫ్ గాడ్లీనెస్. దైవ భక్తి అంటే గాడ్లీనెస్, ఉమెన్ ఆఫ్ గాడ్లీనెస్. చూడండి, మూల వాక్యముగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుదాం. అప్పుడు లూదియాయను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. చాలు. భక్తిలో చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలైన భక్తులు ఉన్నాయి. దేశభక్తి, కొంతమంది దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, దేశం ఎడల భక్తిని కనపరుస్తారు. దేశభక్తి ఉంది. పితృభక్తి అంటే తండ్రిని ఎక్కువగా ప్రేమించి తండ్రి ఎడల కనపరిచే భక్తి ఉంది, పితృభక్తి. మాతృభక్తి, తల్లి ఎడల కనపరిచే ప్రేమను మాతృభక్తి. ఇక గురుభక్తి, గురువు ఎడల కనపరిచే ఆ విధేయతను గురుభక్తి. దైవ భక్తి అనేది ఉంది. దైవ భక్తి అనంటే దేవుని ఎడల భక్తి కలిగి ఉండడం దైవ భక్తి. దేశభక్తిని కలిగి ఉంటారు చాలా మంది. దేశంలో చాలా మంది దేశాన్ని బహుగా ప్రేమించి దేశం ఎడల భక్తి కలిగిన వారు చాలా మంది ఉంటారు. దేశము కొరకు ప్రాణాలు సహితం అర్పించేటువంటి దేశభక్తులు ఎంతో మంది ఉన్నారు. మనము దేశము ఎడల భక్తి కలిగి ఉండాలి, పితృభక్తి కలిగి ఉండాలి. అంటే తండ్రి ఎడల భక్తి కలిగి ఉండాలి, మాతృభక్తి కలిగి ఉండాలి, గురుభక్తి కలిగి ఉండాలి. అన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది మనము కలిగి ఉండవలసిన భక్తి ఏంటంటే దైవ భక్తి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. ఆమె దేశభక్తి అని వ్రాయబడలా, లేక పితృభక్తి మాతృభక్తి కలిగి ఉందని వ్రాయబడలేదు. కానీ ఆమె ఏ భక్తి కలిగి ఉందంట? దైవ భక్తి. స్పష్టంగా రాశారు, దైవ భక్తి గల ఒక స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాలి, మనము దైవ భక్తి కలిగిన స్త్రీలముగా ఉండాలి. ఎటువంటి భక్తి కలిగిన స్త్రీలంగా ఉండాలి? మనం దైవ భక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలి. ఈ దైవ భక్తిని మనము ప్రతిరోజునంట సాధకము చేయాలంట. దైవ భక్తి అనే దీనిని మనము ప్రతిరోజు సాధకం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లేక ప్రాక్టీస్ చేయాలి. బాడీకి మనం ఎలాగైతే ఎక్సర్సైజ్ చేస్తారు కదా, బాడీకి మంచిగా ఫిట్గా ఉండాలంటే, హెల్దీగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తారు. హల్లెలూయా. శరీరాన్ని దృఢపరుచుకోవడానికి ఎక్సర్సైజెస్ చేస్తారు. కానీ మన ఆధ్యాత్మిక స్థితిని మనము దృఢపరుచుకోవాలి అనంటే, మన ఆత్మలను మనము బలమైన వాటిగా చేసుకోవాలి అనంటే దైవ భక్తిని మనము ప్రాక్టీస్ చేయాలి. దైవ భక్తిని మరి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఒక రోజు చేసి 4 రోజులు రెస్ట్ తీసుకుంటారా? ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ప్రతిరోజు చేస్తేనే దానికి తగిన ఫలితం ఉంటుంది. దైవ భక్తిని కూడా
ప్రతిరోజు సాధనము చేయాలంట. మనం వాక్యాన్ని చదువుదాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏ ముచ్చట్లు విసర్జించాలంట? అక్కడ ఇంకొక మాట ఉంది ఎదర, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. ముసలయ్య ముచ్చట్లు అని పెట్టచ్చు కదా. ముసలమ్మ ముచ్చట్లే అని ఎందుకు పెట్టారంటే, ముచ్చట్లు ఎక్కువగా ఆడవాళ్లే పెట్టుకుంటారనమాట. పనంతా త్వరగా చక్కబెట్టేసుకుని మొత్తం అందరూ ఒక చోట చేరతారు. ఒక చోట చేరి ముచ్చట్లు ప్రారంభిస్తారు. ఈ ముచ్చట్లు ఎటువంటి ముచ్చట్లు అని చెప్తుంది ఇక్కడ వాక్యము? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. అంటే ఆ ముచ్చట్ల వలన నీకు పవిత్రత ఏమీ రాదు. ఆ ముచ్చట్ల వలన నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమీ కూడా మేలు కలగదు. అనవసరమైన అపవిత్రమైన ఆ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక లాజిక్ మీకు చెప్తాను చూడండి. మీ ఇంటికి ఎవరైనా అలా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి వస్తున్నారు, కూర్చుంటున్నారు మీ దగ్గర, మీ సమయానంతా వ్యర్థం చేస్తున్నారు అనుకోండి. మీరేమనండి అంటే, ఈసారి నుంచి అమ్మా అనవసరంగా ఎందుకు మనం ఇలాగా మాట్లాడుకోవడం, రా మన ఇద్దరం ఎలాగో కలిసాం కదా, ఒక గంట సేపు కలిసి ప్రార్థన చేద్దాం అని పిలవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గంట సేపు కలిసి ప్రార్థన చేద్దాం అన్నారనుకోండి, రెండోసారి మరలా మీ ఇంటికి రారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన వెంటనే మనం పీటేసి టీలు ఇచ్చి డ్రింకులు ఇచ్చి కూర్చుని మాట్లాడింప చేస్తా ఉన్నాం అనుకోండి, మనము వాళ్ళతో కలిసామనుకోండి, మాట పెరుగుతుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అందరి గురించి మాట్లాడుకుని మనం ఏమంటించుకుంటున్నామంటే అపవిత్రతను అంటించుకుంటున్నాం. అందుకని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించండి. ఇది మాత్రం ఫాలో అవ్వండి ఈసారి నుంచి మీరు. హల్లెలూయా. ఎలాగో మనం కలిసాం కదా, రా కలిసి ప్రార్థన చేద్దాం అనండి. రెండోసారి మరలా మీ ఇంటికి రారు. ఆ టైం ఏదో మీరు ఒక్కరైనా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఏం చేయాలంట? దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. దేవుని ఎడల భక్తి విషయంలో నీకు నీవే ఎక్సర్సైజ్ చేసుకోవాలంట, ప్రాక్టీస్ చేయాలంట. దైవ భక్తిని సాధనము చేయాలంట. దేన్నైనా సరే మనం సాధనము చేసామనుకోండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తా ఉన్నామనుకోండి, దేన్నైనా ఒక రోజున పర్ఫెక్ట్గా అది మనకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మిషన్ కొట్టడం మొదట్లో ఎవరికైనా వస్తుందా? రాదు. నేర్చుకుంటారు. ప్రతిరోజు అలా కొట్టడం వలన, ప్రతిరోజు అలా ప్రాక్టీస్ చేయడం వలన ఆటోమేటిక్గా మీరు మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ కూడా కుట్టేస్తారు. ఆ ప్రాక్టీస్ మీకు వచ్చేస్తుందా రాదా? ఏ పైనైనా అంతే. మనం అలా ప్రాక్టీస్ చేసే కొలది ఆ పని మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దైవ భక్తిని కూడా మనం అలాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్ అయినటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తిని మనము చెయ్యగలము. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి. అవి మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి, కానీ దాని వలన మీకు ఏమీ లాభము కలగదు. కానీ దైవ భక్తిని మీరు సాధకము చేయండి. ఎందుకు దైవ భక్తిని మనం సాధనం చేయాలి? దైవ భక్తిని మనం ఎందుకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి అనంటే,
కిందికి మనము వెళితే 8వ వచనము చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన సాధనంట కొంచెము మట్టికే ప్రయోజనం. చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు బాడీస్కి, చక్కగా మంచి బాడీ మెయింటైన్ చేస్తున్నారు. కానీ అలా ఎక్సర్సైజ్ చేస్తూ గుండెపోటు వచ్చి మరణించిన వారి సంఖ్య ఎక్కువైంది మధ్య. హల్లెలూయా. ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు? మంచి ఆరోగ్యం కావాలనే. ఆ గుండె ఏంటి, శరీర అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేయాలని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కానీ కొన్ని రోజులు ఆ ఎక్సర్సైజ్ వాళ్ళని బాగానే ఉంచుతుంది. కానీ ఈ మధ్య మనం వింటున్న విషయం ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. వాళ్ళు శరీర సంబంధమైన సాధనకు చేస్తున్నారు, కానీ అది కొంచెము మట్టికే ప్రయోజనం. అది ఎంత ప్రయోజనమో, మీకు అధికమైన ప్రయోజనం ఇస్తుందని ఇక్కడ వాక్యం చెప్పట్ల. కొంచెము మట్టికే అది ప్రయోజనం. కానీ దైవ భక్తిని మీరు సాధకం చేశారా, దైవ భక్తిని మీరు ప్రాక్టీస్లోనికి తీసుకొచ్చారా, అది మిమ్ములను ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను మీకు ప్రయోజనము కలిగిస్తుంది. దైవ భక్తి మనకి ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో కూడా మనకి ప్రయోజనము, రాబోయే జీవం ఫ్యూచర్ లైఫ్ లో కూడా మనకి ప్రయోజనం అంట. ఫ్యూచర్ ఇప్పుడంటే ప్రెసెంట్ అంటే మనం జీవించుచున్న ఈ జీవము, ఈ జీవితంలో కూడా దైవ భక్తి మనకు ఉపయోగపడుతుంది. ఆ దైవ భక్తి ఈ జీవము విషయంలోనే కాదు, రాబోవు జీవం అంటే నిత్య జీవములో మనము ప్రవేశించడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ భక్తి మనం కలిగి ఉండాలి. కరెక్టే. ఎలా ఉండాలి మన భక్తి అనే విషయంలో 4 విషయాలు ఈరోజు మీకు నేర్పిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి అంటే నిజమైన అర్థం ఏంటంటే భగవంతుని ఎడల ఆసక్తి. భగవంతుని ఎడల ఆసక్తిని భక్తి అంటారు. అయితే మన భక్తి ఎలా ఉండాలి, ఇటువంటి దైవ భక్తి మనం చెయ్యాలి అని అంటే మొట్టమొదటిగా మన భక్తి ఎలా ఉండాలి అని అంటే నిష్కళంకంగా ఉండాలి. ఎలాంటి భక్తి మనం చెయ్యాలి? నిష్కళంకమైన భక్తి. నిష్కళంకము అంటే కళంకము లేని భక్తి మనము చెయ్యాలి. అంటే కొంతమంది భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తిలో ఏముంటుందంటే కళంకం ఉంటుంది. కళంకం అంటే అపవిత్రత ఆ భక్తిలో ఉంటుంది. అటువంటి భక్తి దేవుని చేత అంగీకరించబడదు. మనం ఎటువంటి భక్తి చేయాలంటే నిష్కళంకమైన, కళంకము లేని, అపవిత్రత లేని భక్తిని మనము చెయ్యాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. తండ్రి అయిన దేవుని ఎదుట ఒక భక్తి ఉంది. ఆయన మెచ్చుకునే భక్తి, ఆయన అంగీకరించే భక్తి. ఏమిటా భక్తి అంటే నిష్కళంకమైన భక్తి. తండ్రి అయిన దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మనల్ని అంగీకరించగలిగిన భక్తి ఏంటంటే నిష్కళంకమైన భక్తి. కళంకం ఉండకూడదు ఆ భక్తిలో. ఆ నిష్కళంకమైన భక్తి అంటే ఏంటో ఇక్కడ మనం చదువుకున్న మొదటిగా
దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, అనాథలను ఆదరించాలి. అది ఒక భక్తి, కళంకము లేని ఒక భక్తి. కింద 2వ వచనం ఏం చెప్తుందంటే, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. నిష్కళంకమైన భక్తి అంటే ఏంటంటే, ఇహలోకమై మాలిన్యము మనకంటకుండా కాపాడుకోవాలి. లోకమంతా కూడా పాపముతో నిండి ఉన్నది, లోకమంతా కూడా అపవిత్రతతో నిండి ఉన్నది. ఆ అపవిత్రత మనకంటకుండా, ఆ పాపము మనలోనికి రాకుండా, ఆ మాలిన్యము మనలోనికి రాకోకుండా మనల్ని మనము కాపాడుకుంటే నిష్కళంకంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిష్కళంకమైన భక్తి ఏంటంటే, ఇహలోక మాలిన్యము మనకు అంటుకోకుండా కాపాడుకోవాలి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న భక్తి ఎటువంటి భక్తి అంటే, పవిత్రమైన నిష్కళంకమైన భక్తిని కోరుకుంటున్నాడు. కానీ చాలా మంది భక్తులుగానే ఉంటున్నారు, కానీ లోపలంతా కూడా అపవిత్రత, ఇహలోక మాలిన్యం అంతా వాళ్ళతో పాటే ఉంటుంది. ఇహలోక మాలిన్యం అంతా వాళ్ళలో పెట్టుకుని భక్తి చేస్తా ఉన్నారు. ఇది కళంకముతో కూడిన భక్తి, అపవిత్రతతో కూడిన భక్తి. ఇటువంటి భక్తిని దేవుడు అంగీకరించడు. అపవిత్రత మనలోనికి ఎలా వస్తుంది అంటే, మెయిన్గా 2 విషయాలు మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా ఆ అపవిత్రత ఎలా మనలోనికి వస్తుందంటే, మొదటి ద్వారము మన కన్నులు. చూడండి, వాక్యం చదువుకుని మనము ముందుకు వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు మనము చదువుదాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. హల్లెలూయా. నీ దేహమునకు దీపం ఏంటంట? నీ కన్నే. దేహమంతా కూడా దీపం వెలిగించినప్పుడు వెలుగుగా ఉంటుంది. మన కన్నులే మన దేహానికి దీపం. నీ కన్ను తేటగా ఉంటే, నీ కన్ను వెలిగించబడి వెలుగుతో ఉంటే, నీ దేహమంతా వెలుగుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేహమంతా కూడా ఎలా ఉంటుంది? వెలుగుగా ఉంటుంది. కానీ కన్నే చీకటి అయింది అనుకోండి, దేహమంతా ఏమవుతుంది? చీకటితో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. మనలోనికి అపవిత్రత ప్రవేశింపచేసే మొదటి ద్వారం ఏంటంటే కన్ను. కనుక ఈ కన్నును మనము భద్రం చెయ్యాలి. యేసుప్రభు వారు ఒకసారి ఇలా మాట్లాడుతున్నారు, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీ కన్ను ఆటంకమైతే ఆ కన్నును తీసి పారై. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కన్నుతో ఉండి దేహమంతటిని పట్టుకెళ్ళి నరకంలోనికి పడేసే కన్నా కన్ను లేకుండా పరలోక రాజ్యం వెళ్ళడం మేలు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనల్ని అపవిత్రపరిచే దానిని మనం విడిచిపెట్టుకోవడానికైనా ఇష్టపడాలి, కానీ ఆ అపవిత్రతలో కొనసాగి దేవుని రాజ్యాన్ని మనము దూరం చేసుకోకూడదు. కన్నులు మనల్ని చాలా అపవిత్రపరుస్తున్నాయి. కన్నుల ద్వారా చూడరాని దృశ్యాలన్నీ చూస్తాం. ఎప్పుడైతే కన్నుల ద్వారా మనము చూస్తామో అవి ఎక్కడికి వెళతాయంటే మన హృదయము లోపలికి వెళతాయి. చూసిన దానిని ఆశిస్తుంది మనస్సు. చూసిన దానిని ఎప్పుడైతే ఆశ కలిగిందో అలా చెయ్యాలని ప్రేరేపిస్తుంది మనస్సు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూస్తాం, ఆశ పుడుతుంది, ఆశ పుట్టిన దాని ప్రకారంగా చెయ్యాలని ప్రేరేపణ వస్తుంది. ఎప్పుడైతే ప్రేరేపణ వచ్చిందో ఖచ్చితంగా దాన్ని చేస్తాడు మనిషి. హల్లెలూయా.
ప్రేరేపణ అందరికీ వస్తుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకునే విధానం కూడా మనకు ఉండాలి. దాన్నే ఏమన్నారు అని అంటే నిగ్రహ శక్తి. దేవునికి స్తోత్రం. నిగ్రహించుకునే శక్తి కూడా మనము కలిగి ఉండాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన కన్నుల ద్వారా అపవిత్రత మనలోనికి ప్రవేశిస్తుంది. మన కన్నులను మనం వేటి కొరకు వాడుతున్నాం? నీ కన్నులతో నువ్వు ఏం చూస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఆడవాళ్ళు మరి ముఖ్యంగా వేటికి అలవాటు పడిపోతున్నారంటే, వేటికి అలవాటు పడిపోతున్నారు? సీరియల్స్కి అలవాటు పడిపోతున్నారు. హల్లెలూయా. సినిమాల కంటే ఎక్కువగా కూడా ఏం చూస్తారంటే ఆడవాళ్ళు సీరియల్సే. ఆ సీరియల్స్ టైంలో గనక ప్రార్థన ఉందనుకోండి, ప్రార్థన అన్నా పక్కన పెడతారు, కానీ సీరియల్ మాత్రం మిస్ అవ్వరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ప్రార్థనలో ఉన్నప్పుడు సీరియల్ టైం అయిపోయింది అనుకోండి, ఇక పాస్టర్ గారిని పాస్టరమ్మ గారిని తిట్టుకుంటారు. ఇంకా వదలట్లేదు వీళ్ళు, అక్కడ టైం అయిపోతుంది అని తిట్టుకుంటారే తప్ప దేవుని మీద మనస్సును మాత్రం ఉంచరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువగా ఆడవాళ్ళ యొక్క కన్నులు ఈ మధ్య దేనికి అలవాటు పడుతున్నాయంటే సీరియల్స్కి. నిజంగా అదంతా కూడా నటన, అంతే కదా, నిజమేమీ కాదు, నటన. కానీ ఆ నటనా జీవితానికి అలవాటు పడిపోయి దానిని చూడడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కరెంట్ పోయింది అనుకో సీరియల్ టయానికి, బాబోయ్ ఏమైపోయిందో ఏమైపోయిందో అని టెన్షన్ ఉంటుంది. హల్లెలూయా. కానీ ప్రాణమే పోయింది అనుకోండి, ఏమైపోతుందో నీకు తెలుస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. సీరియల్ అప్పటి వరకు చూసా, సడన్గా పోయావు, రేపు ఏమవుతుంది నీకేం తెలుస్తుంది? ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమవుతుంది మనకి? ఇంకేమై దాంతో పని ఉండదు. కానీ బ్రతుకున్నంతసేపు ఆరాటం, ఏదో ఆరాటం 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 చూడాలని, కానీ దాని వలన నీకు ఉపయోగమేమీ లేదు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఏమి అది బాగు చేయదు. నీలో ఇంకా అసూయ పెంచుతుంది, నీలో ఇంకా ఎలా కుట్రల పన్నాలో నేర్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో ఎలా నడుచుకోవాలో లేనిపోని ఆలోచనలన్నీ కూడా దాని ద్వారా మనకు వస్తూ ఉంటాయి తప్ప ఏమి ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కన్నుల ద్వారా అపవిత్రత మనలోనికి వస్తుంది. ఈ కన్నుల ద్వారా అపవిత్రత మనలోనికి ప్రవేశిస్తుంది. కనుక కన్నులను కాపాడుకో, నీ కన్నులను జాగ్రత్తగా కాపాడుకో. నీ కన్ను వెలుగై ఉంటే నీ దేహమంతా వెలుగు. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చీకటే. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, మన భక్తి నిష్కళంకమైనదిగా ఉండాలి. భక్తి చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, వాక్యాలు చదువుతారు, అన్నీ చేస్తారు, కానీ ఇందులో మళ్ళా కళంకాన్ని కూడా యాడ్ చేస్తున్నారు. ఆ అపవిత్రమైన వాటిని చూసి అపవిత్రతను కూడా అంటగెట్టుకుంటున్నారు. ఇది దేవుడు ఇష్టపడే భక్తి కాదు. దేవునికి స్తోత్రం. రెండవది, అపవిత్రత మనలోనికి రావడానికి ఇంకొక ప్రధానమైన ద్వారం ఏంటంటే మన నోరు. దేవునికి స్తోత్రం. ఏంటది? నోరు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరుచునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. నోట పడునది మనల్ని అపవిత్రపరచదంట, కానీ నోట నుండి వచ్చేది మనల్ని అపవిత్రపరుస్తుందంట. నోట పడునది అంటే ఏంటంటే నోటి ద్వారా మనము తింటాం. హల్లెలూయా. మనం బయట నుంచి ఆ తిండిని మన నోట్లోనికి పెడుతున్నాం. మనం ఏం తిన్నా బయట నుంచి దాన్ని లోపలికి పెడుతున్నాం. ఇలా బయట నుంచి లోపలికి పెట్టి ఈ తిండి మనల్ని ఏమి అపవిత్రపరచదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కానీ నోటిలో నుండి వస్తాయి కదా. ఏమొస్తాయి? నోటి లోపల నుండి మాటలు వస్తాయి. హల్లెలూయా. ఆ నోటిలో నుండి వచ్చే మాటలు మనల్ని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము మాట్లాడే మాటలు కొన్నిసార్లు మనకి అపవిత్రతను అంటగడుతున్నాయి, మనల్ని అపవిత్రులుగా మారుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. నాలుక చాలా ప్రమాదకరమైనదని దేవుని వాక్యం సెలవిచ్చింది. నాలుకంట అగ్ని అంటుంది వాక్యం. అది శరీర అవయవాలన్నిట్లో కూడా చాలా చిన్న అవయవమైన బహుగా అదిరి పడుతుందంట. అది మన సర్వ శరీరానికి కూడా మలినాన్ని అంటగడుతుందంట చిన్న నాలిక. మన సర్వ శరీరాన్ని అదుపు చేయగలిగినది ఏంటంటే నాలుక. దేవునికి స్తోత్రం. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, నీవు నాలుకను గనక సాధు చేయగలిగితే సర్వ శరీరాన్ని నువ్వు సాధు చేయొచ్చు. హల్లెలూయా. నువ్వు నాలుకను గనక కంట్రోల్ చేసుకోగలిగితే మొత్తం శరీరానంతా ఇంక ఏ అవయవానైనా సరే నువ్వు కంట్రోల్ చేయగలవు. హల్లెలూయా. ఎందుకంటే నాలుక నరం లేనిది కదా, ఊరికనే మాట్లాడేస్తుంది. ఇలా తిరుగుతుంది, అలా తిరుగుతుంది. అప్పుడే ఒక మాట అంటది, ఆ నెక్స్ట్ ఇంకొక మాట అంటది. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు, అది చిన్న అవయవమైనా సరే అడవినంతా తగలబెట్టేస్తుందో, చిన్న నిప్పు ఎలాగైతే అడవినంతా తగలబెట్టేస్తుందో ఈ చిన్న నాలుక కూడా అనేక కుటుంబాలను, అనేక జీవితాలను తగలబెట్టేస్తుంది. నాలుక చాలా ప్రమాదకరమైనది. ఈ నాలుకను మనము అదుపు చేసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ఒట్టి మాటలు, అనవసరమైన మాటలు, పోకిరి మాటలు, అపవిత్రకరమైన మాటలు, సరసోక్తులు, ఇతరులను గాయపరిచే మాటలు, నొప్పించే మాటలు, సూటిపోటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు మన నోటి వెంట రాకూడదు. మనం సంభాషణ అంట ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి. నీ మాట ద్వారా ఎవరైనా నొచ్చుకుంటున్నారు అని అంటే వారిని నువ్వు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా హత్య చేసినట్టే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చాలా విషయాలు మాట్లాడింది. ఏమంటుందంటే, తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకుంటాడంట. తన నోరు కాచుకొని వాడంట తన్ను కాపాడుకుంటాడంట. లోక సామెత కూడా ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓర కొనుక మాటలాడు వాడంట తనకు తానే హాని తెచ్చుకుంటాడంట. అనవసరంగా మాట్లాడి హాని తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం యాకోబు పత్రికలో ఉంటుంది కదా, తన నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా నేను భక్తి గలవాడనని చెప్పుకుంటే వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వేసేయాలి? నోటికి కాసేపు జిప్పేసేయండి. హల్లెలూయా. ఏమేయండి? జిప్పేసేయండి. మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి అంతే. నోటికి అన్ని విషయాలు మనం కళ్ళెం పెట్టాలి. గుర్రానికి కళ్ళెం పెడతారు, అప్పుడే అది లోపడుతుంది. నోటికి కూడా మనం కళ్ళెం పెట్టుకుంటే మన శరీరాన్ని అంతటిని మనం లోపరుచుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనవసరంగా మాట్లాడొద్దు, వ్యర్థంగా మాట్లాడొద్దు, ఇతరులను గాయపరిచే విధంగా మాట్లాడొద్దు, ఇతరులలో కోపం పెంచే విధంగా మాట్లాడొద్దు, మరి చాడీలు చెప్పొద్దు, ఇతరుల మీద నిందలు మోపే మాటలు చెప్పొద్దు. ఇవన్నీ కూడా అనేక రకాలైన మాటలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. నోటి ద్వారా కూడా మనం అపవిత్రపరచబడుతున్నాం. దేవునికి స్తోత్రం. మీరు నిష్కళంకమైన భక్తి చేయాలనుకుంటే నిజంగా ఈ రెండిటిని మీరు అదుపులో పెట్టుకోండి. హల్లెలూయా. దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తిని మీరు కలిగి ఉండాలి అనంటే మొదటిగా మీ కన్నులను, రెండవదిగా మీ నోరును మీరు స్వాధీనం చేసుకోండి. తప్పకుండా మీరు నిష్కళంకమైన భక్తిని దేవుని ఎదుట చెయ్యగలరు. దేవునికి స్తోత్రం.